ఈరోజు జషు వాళ్ళ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే. ఇలాగ చిన్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే చేయడం అయితే నేనెప్పుడూ చూడలేదు. జనరల్‌గా పీజీ చదివే వాళ్ళకి, పీహెచ్‌డీ చదివే వాళ్ళకి, మాస్టర్స్ చేసిన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే చేస్తుంటారు కదా! అదే తెలుసు నాకు. ఇలా చిన్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే చేస్తారని వీళ్ళ స్కూల్‌లో చెప్పేదాకా గూడా నాకు తెలీదు. ఎప్పుడూ చూడలేదు. వీళ్ళ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే చేస్తామని చెప్పి ఒక స్పీచ్ కూడా ఇచ్చారనమాట. జషుని ప్రిపేర్ చేయించమని. పాపం ఆ స్పీచ్ ఒక నెల రోజుల నుంచి ప్రిపేర్ అయ్యాడు. 1 మంత్ కాదనుకుంటలెండి. ఒక 15 డేస్ ముందు చెప్పారు. వీడు హోంవర్క్స్ చేసుకుంటూ రోజుకి ఒక 10 మినిట్స్ ప్రిపేర్ అయ్యేవాడనమాట. ఫైనల్లీ ఆ స్పీచ్ ప్రిపేర్ అయ్యాడు. ఇంకా వీళ్ళతో ఒక సాంగ్, ఇంకా ఏవో డాన్సులు గూడా ప్రిపేర్ చేయించారు. ఇప్పుడు స్టేజ్ మీద వాడు సాంగే పాడుతున్నాడు. తర్వాత ఇక్కడ వీళ్ళు గెస్ట్ కింద జడ్జిని ఇన్వైట్ చేశారనమాట. క్రిమినల్ జడ్జిని. ఆయనొచ్చారు. Dear parents, teachers, and friends, hello everyone. I am Jayanakshi and I am happy to welcome you to our moving up graduation ceremony for the school year 2024 to 2025. First of all, I would like to thank our moms and dads for all the love and support you have given us. We thank you for sending us to this St. Joseph CBSE High School. We surely have good memories here, despite the limited time. We have learned a lot. And further, we thank our loving teacher Vijaya, classmates and friends, as we move up to the next level of our schooling journey. I hope we will all continue to stay in touch. I have found brothers and sisters in you. Thank you for making my kindergarten year a precious one. I celebrate this leadership forward. Thank you and God bless us all. ఇప్పుడు మా బుడ్డోడు స్పీచ్ చెప్పడం విన్నారు కదా! అదే మా వాడు ప్రిపేర్ అయింది. ఇలాగా అక్కడ నిలబడిన పిల్లలందరికీ ఒక్కొక్క స్పీచ్ ఇచ్చారనమాట. స్పీచ్ చెప్పిన తర్వాత కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్, ఇంకా జడ్జిని ఇన్వైట్ చేశారన్నారు కదా! ఇంకా ఆయన స్పీచ్ కూడా అయిపోయిన తర్వాత ఇలా వీళ్ళందరికీ షీల్డ్స్ ఇచ్చారు. ఈ షీల్డ్స్‌లో స్పెషాలిటీ ఏంటంటే ఇలా వీళ్ళ ఫోటోని ఇట్లాగా స్టిక్కర్ లాగా చేయించి అంటించి ఇచ్చారు. ఇప్పటి వరకు బుడ్డోడికి ఎవ్రీ ఇయర్ షీల్డ్ వస్తూనే ఉంది గానీ, ఈ షీల్డ్ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఫోటో ఉంది కాబట్టి.